Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నిన్నే మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మేనిఫెస్టో చూసాం. అందులో పథకాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ తన యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏపీ పైన ఎలా ఉందనేది డీటెయిల్డ్గా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక మీటింగ్లో మేనిఫెస్టో గురించి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్లో కూడా ఒక మేనిఫెస్టో అనేది ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ప్రజాగలం అనే పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో 2024 అనేసి దీనికి మెయిన్ పేజ్లో మనం చూసినట్లయితే ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో అనేసి మన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఫోటోతోటి మేనిఫెస్టో అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ మేనిఫెస్టోలో ఉన్న ముఖ్య విషయాలు ఏంటంటే, మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఈ మేనిఫెస్టో ఏంటి, ఎలా పనిచేస్తుంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, దీంట్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ముందు మాటలోనే ఒక క్లియర్ కట్గా ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన క్లియర్గా ఒక కంప్లైంట్ లాగా ఒక నోటు ముందు మాటలాగా రాయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలకి ముందుగానే వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటివి కావాలి, ఏం జరిగింది, ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ముందు మాటలోనే చెప్పడానికి చాలా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్ కత్తి పైన వేలాడుతుంది అని ఫస్ట్ లైన్తో రాశారు. అంటే మనం చావుకు దగ్గరగా ఉన్నాము, ఇంకెంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు, చాలా 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 క్రిటికల్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఉందంటూ ఫస్ట్ మాటగా రాయడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి ఇప్పుడు దుర్భర స్థితికి చేరుకుంది అన్నట్టు చెప్తున్నారు. 13 లక్షల కోట్లు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, మరి దాన్ని ఎలా తీరుస్తాడని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు, అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు, ధరలు పెరగడం, పన్నులు అప్పులు బాధలు బాగా ఎక్కువైపోయిందని కుటుంబం పైన 8 లక్షల రూపాయల వరకు ఇప్పటివరకు భారం మోపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి పైన 8 లక్షల రూపాయల అప్పు అనేది ఉంది అనేసి మెన్షన్ చేస్తూ, అదేవిధంగా 10 రూపాయలు ఇచ్చారు, 100 కోట్లు నవమోసాలు చేశారు, 100 కోట్లతో నవమోసాలు చేశారంటూ ఈ మేనిఫెస్టోని క్లియర్గా నెగిటివ్ వేలో స్టార్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. అట్ ద సేమ్ టైం ఇందులోనే మొదటి స్థానంలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు బాలికల పైన అత్యాచారాలు జరిగినాయి, ఇవన్నిటి క్లియర్గా పోలవరం కాలేదు, నదుల అనుసంధానం కాలేదు, మైనారిటీ సబ్నిధులన్నీ సొంతగా వాడుకున్నారు, అన్నా క్యాంటీన్లు తీసేశారు, అదేవిధంగా పండుగ కానుకలు ఏదైతే ఫెస్టివల్గా దసరా పండుగకి, వేరే పండుగకి, సంక్రాంతి కానుకలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వలేదు, ఇలా 100ల పైగా సంక్షేమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేదు అనేసి ఒక కంప్లైంట్ లాగా దీన్ని క్లియర్గా రాసి చూపించడం జరిగింది. మైనారిటీలకి ఏమీ చేయలేదు, 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వివేకానంద రెడ్డి అంతకులను కాపాడుతున్నారు, ఇలా డిఫరెంట్గా ఒక నెగిటివ్ వేలో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఒక ముందు మాటగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్ ఇదంతా ఏంటంటే, ఇదంతా కంప్లైంట్లా తీసుకున్నా కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్యూచర్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఈ మేనిఫెస్టోలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి ఉపయోగపడే పథకాలు వీళ్ళు ఇస్తున్నారనేది ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు వెళ్దాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 పేరుతో 6 హామీలు ముందు ఉంచడం జరిగింది. ఇది సూపర్ 6 అనేది ఫస్ట్ నుంచి ట్రోల్ అవుతున్న నేమే. సూపర్ సిక్స్ టీడీపీ వాళ్ళు సూపర్ 6 పథకాలండి. అసలు ఈ సూపర్ 6లో ఏముందని మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు, ఇది సూపర్ 6 అనమాట, కనిపిస్తుందా? ఈ సూపర్ 6లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి, ఎవరైతే ఉన్నారో ఆ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారో, డిగ్రీలు కంప్లీట్ చేసి, వాళ్ళకి నెలకి 3,000 నిరుద్యోగ వృత్తిలా ఇస్తా అని చెప్తున్నారు. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు అక్కడ 17,000 రూపాయలు చేశారు. బట్ ఎంతంటే అందుట్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఈ అమౌంట్ అనేది, ఇద్దరు పిల్లలు మాత్రమే 15,000 ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. బట్ కమ్ టు దిస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వస్తే, ఇంట్లో ఇద్దరున్న, ముగ్గురున్న, నలుగురున్న పిల్లలకి
ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్తూ, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ 15,000 ఇస్తామంటే ఇది ఒక సూపర్ 6లో ముఖ్యమైన చెప్పుకోవచ్చు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, అంటే మనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి, పొలం పనులకి, స్టార్టప్కి, విత్తనాలకి, మందులకి, వీటికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మహిళల గురించి చూసుకుంటే ఇది కొత్తగా అనుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క యువతికి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే 59 సంవత్సరాల వరకు వాళ్ళకి ప్రతి నెలకు 1,500 ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 మంది కనుక ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు ఉంటే, ఆ 18 ఏళ్ళు నిండిన 1,00,000 మందికి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 59 సంవత్సరాలు వచ్చే వరకు. అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇది సాధ్యం అవుతుందా కాదా అనేది మనం ఆలోచించాల్సిన ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితం అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న టైంలో 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామనేసి ఒక సూపర్ 6లో పథకంగా వీళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మహిళలకు ఉచిత బస్ అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అనేసి తమిళనాడు, అది తెలంగాణ స్టేట్లో కూడా మహిళలకు ఉచిత బస్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. బట్ తెలంగాణలో ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు చాలా పెద్ద ఎత్తున నిరసనకు దిగడం జరిగింది. దీనివల్ల వాళ్ళ లైఫ్లు పాడైపోతున్నాయండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనం చూడాలి. సూపర్ 6 2.0 అంటే షణ్ముఖ వ్యూహం అంట. ఇది ఏదో షణ్ముఖ వ్యూహం అంటే కొత్తగా ఉంది పేరు. సూపర్ 6 2.0 ఇందుట్లో ఏంటంటే రెగ్యులర్గా మనకి నిత్యావసర వస్తువులాగా ఇంటింటికి రక్షణ, తాగునీరు, కుళాయిలు కనెక్షన్స్ అంటే ప్రతి ఇంటికి ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా పూర్ టు రిచ్, పేదలను సంపూర్ణం చేసే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే P4 అంట పథకం ఏదేదో. మరి ఇదేంటో దీని గురించి డీటెయిలింగ్ అనేది ఇంకా క్లియర్గా మనకు తెలియలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కేసు అది స్కిల్ డెవలప్మెంట్ లాగా స్కిల్స్ సెషన్స్ పెట్టి వాళ్ళకి నైపుణ్యతను పెంచి జాబులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సౌభాగ్య పథకం కింద చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టుల వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచుకోవడానికి చేస్తారంటున్నారు. ఏంటంటే చిన్న కుటీర పరిశ్రమలు ఇవి పెట్టుకున్న వారికి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తామనేది. ఇప్పుడు సూపర్ 6 చూస్తే ఫస్ట్ యువత సంక్షేమం చేస్తున్నారు అనేది మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి యువతకి. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఇది గతంలో కూడా చెప్పారు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ వేస్తారని చెప్పి ఇప్పటివరకు ఎవరు చేయలేరు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలయన్స్లో ఈ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాము, సూపర్ డిఎస్సి అనే దానిపైన మొదటి సంతకం చేస్తానంటే చెప్తూ వస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, అది నిజమో కాదని ఒకసారి మనం చూడాల్సిన విషయం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారంట. ఇది ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వెనకబడిన వారా లేకపోతే ఏంటో నాకేమో అర్థం కాలేదు. వీళ్ళకు ప్రత్యేకంగా అంటే ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారంట. అది ఎలా చేస్తారని తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చేసిన వెంటనే వేరే జోన్ల వారు కూడా మాకెందుకు చేయట్లేదు అని అడుగుతారు. మరి అప్పుడు కాంపిటీషన్ అయిపోతుంది కదా. అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఓలు, సెక్టార్లకు ప్రోత్సాహకాలు ఒకే వదిలేసేద్దాం. మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రం పునఃప్రారంభం. గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే మూతపడి ఉన్నాయో మొత్తం పునఃప్రారంభం చేస్తారని చెప్తున్నారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ, ఇదంతా స్కిల్ డెవలప్మెంట్ గురించే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది యువతల గురించి. క్రీడలకు కూడా వీళ్ళు మంచి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా డిజిటల్ ప్రైవేట్ లైబ్రరీస్ ఏముంది ఈ కాలంలో ఈజీగాని. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇవి యువతకి వీళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు అన్నట్టుగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ బీసీలకు ఈసారి వాళ్ళ మేనిఫెస్టోలో పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి. అది ఎందుకు అంటే ఈ కాలం మొత్తం ఏదైతే 3rd పేజీ 4th పేజీ ఇది ఉంది, ఇది మొత్తం బీసీలకు సంబంధించి ఎక్కువ వాళ్ళకి ఏం చేయబోతున్నారు, వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకు క్లియర్గా తెలిసింది. బట్ అవి ఏంటో అనేది ఒకసారి చూద్దాం. బీసీ డిక్లరేషన్లో ఏమి మెన్షన్ చేశారంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారంట. బీసీల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేస్తామని చెప్పారు. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. 1,50,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్తున్నారంటే అసలు ఎటువంటి సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు, ఎక్కడ ఖర్చు చేస్తారు ఏంటి అనేది క్లారిటీ అనేది మనకి
చెప్తే కానీ తెలియదు. బీసీల రాజకీయాల ప్రాధాన్యత ఇప్పటివరకు బీసీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు అనేది తెలుస్తున్న విషయం. దీని ద్వారా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇస్తారంట. ఓకే, చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఇది వీళ్ళ చేతుల్లో లేదు. కేంద్రం ఓకే అంటే మాత్రం జరిగే చట్టం ఇది. 33% అనేది తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం. ఓకే, ఏదో చేస్తాను, పొలిటికల్ హెల్ప్ చేస్తున్నాను. బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం ఉపాధి ప్రోత్సాహాలు పునరుద్ధరిస్తారంటే బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అసలు ఏంటి, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం ఎటువంటి ఉపాధి ప్రోత్సాహకాలను ఇస్తారు అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే తమాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, బీసీ కార్పొరేషన్కి నిధులు ఉండేలా చూసుకుంటా అన్నారు. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తాం. 10,000 కోట్లు 5 ఏళ్లలో అంటే నాకు తెలిసి స్వయం ఉపాధి పథకాలు ఏమి ఉంటాయి కదా, చిన్న చిన్న వాటి కోసం రూపాయలు 5,000 కోట్లు ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తాం. ఆదరణ పథకం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీలకు మాత్రం శాశ్వతమైన కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారంటే యూద కురుబా అంటే ఇదేంటంటే గొర్రెలు మేకలు పెంపకాలు చేసుకుంటారు కదా, వాళ్ళకి యూనిట్లకు సంబంధించి కొంచెం లోన్స్ అవి ఇచ్చి దాంట్లో రాయితీలు ఇస్తాం అనేది చెప్తూ ఉన్నారు. అది చేనేతలు జిఎస్టీ తగ్గిస్తా అని చెప్తున్నారు. చేనేత ఉత్పత్తి వాళ్ళకి మాత్రం జిఎస్టీలు తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత కష్టపడితే కానీ మనం కట్టుకునే బట్టలు వాళ్ళు తయారు చేయరు. ఓకే, ఇది మంచి ప్లాన్. నాయ బ్రాహ్మణులకి ఏం చేస్తున్నారంటే ఇది కొంచెం బ్రాహ్మణులకి మంచిగా ఉపయోగపడే పథకం అని చెప్పొచ్చు. దేవాలయంలో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తారంట. అలాగే షాపులకి 200 యూనిట్లు ఏదైతే మన కటింగ్ షాప్స్ అవి ఉంటాయో వాళ్ళందరికీ 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. గీత కార్మికులకు అంటే వీళ్ళకి మద్యం షాపుల్లో 10% కేటాయింపులు చేస్తున్నారు. వడ్డర్లకి క్వారీలు 50% రిజర్వేషన్, రాయల్టీ, సినారియో ఛార్జీలు మినహాయింపు అని చెప్తూ ఉన్నారు. మరి వేరే వాళ్ళకి ఎటువంటి రజకుల కోసం అయితే ధోబీ ఘాట్స్ నిర్మిస్తామని చెప్తున్నారు. ధోబీ ఘాట్స్ అంటే తెలుసు కదా, ఒకే ప్లేస్లో నెంబర్ ఆఫ్ బట్టలు తుక్కోవడానికి అన్నింటికి ఒక ప్లేస్ని కేటాయిస్తా అని చెప్తున్నారు. వాటి నిర్మాణం చేపడుతున్నాం అంటున్నారు. విద్యుత్ ఛార్జీలో రాయితీ, ఎందుకంటే వారు ఐరన్ అవి చేస్తూ ఉంటారు కదా ఇస్త్రీ, దానివల్ల విద్యుత్ ఛార్జీలో రాయితీలు ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఊరటగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. అంటే వేటకి వెళ్ళి ఖాళీగా ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ అన్సీజన్ ఇది ఇప్పుడు ఫిషెస్ అనే బ్రీడింగ్ వస్తాయి కాబట్టి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి వేట అనేది నిషేధించడం జరుగుతుంది ఈ 3 నెలలు. సో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే 20,000 రూపాయలటువంటి సహాయం చేస్తా అని చెప్తున్నారు. అదేవిధంగా 217 రద్దు చేస్తా అంటున్నారు. ఈ జీవో నెంబర్ 217 ఇది గతంలో కూడా చాలా ఇష్యూ అయినటువంటి పాయింట్ అండి. జీవో నెంబర్ 217 అంటే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 217 ఏంటంటే కొన్ని చెరువులు 100 ఎకరాలకి మించి ఉంటాయి. ఆ చెరువులకి ఏకంగా మత్స్యకారులు వాళ్ళంతా కలిసి షేర్ చేసుకొని దాంట్లో చేప పిల్లలు వేసి పెంచుకొని దాని నుంచి వచ్చిన ఆర్థిక లావాదేవీలని వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళు పంచుకొని జరుగుతూ ఉంటుంది. దానివల్ల చేసేది వీరైనప్పటికీ ఎవరో పెద్ద వ్యక్తులు దాన్ని చేయిస్తున్నారు, వాళ్ళు మాత్రం లాభం పొందుతున్నారు అనేసి ఒక కన్సెప్షన్తో జీవో 217 అని తీసుకొచ్చారు. ఈ 217 వల్ల ఏమిటంటే ఆన్లైన్ ద్వారా నీకు 100 ఎకరాలు దాటిన ఏదైతే చెరువు ఉందో దాన్ని ఆన్లైన్లో మనం పాడుకొని ఆన్లైన్లో బిడ్డింగ్లో మనం దాన్ని దక్కించుకుంటే ఆ తర్వాత ఆ చెరువు మన సొంతం అవుతుంది. దాంట్లో మనం ఫిష్ ఆక్వా కల్చర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆన్లైన్లోకి వెళ్ళి సో 100 ఎకర్స్ దాటిన చెరువుల్ని పాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల మత్స్యకారులకి చాలా అన్యాయం జరుగుతుంది అనేటి గతంలో కూడా జీవో 217ని రద్దు చేయాలని కోరారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా అదే మెయిన్ పాయింట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బోర్డులో మనమతో ఆధునిక కమ్యూనికేషన్ ఆర్థిక సాయం సముద్రంలో లోపలికి వెళ్ళినప్పుడు సో అది చాలా మెరుగ్గా ఇస్తూ ఉన్నాను. స్వర్ణకారులకి అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పడి ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా కార్పొరేషన్ ఒకటి పెడతారంట. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా దానివల్ల ఎటువంటి లావాదేవీలు జరుగుతాయి అనేది మనకు తెలియదు. బట్ వెరీ సూన్ విల్ కమ్ టు నో దట్. ఈ గతంలో వైకాపా గూండాల్లో తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, బాలయ్య యాదవ్, పాలసుబ్బారు లాంటి బీసీల హత్యలు చేసిన వారికి వైసీపీ వాళ్ళైతే ఎవరైతే వాళ్ళని గూండాలు
వీళ్ళని బీసీలను చంపేశారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చూస్తామనేసి చెప్తాం జరిగింది. మహిళల సంక్షేమం కోసం మనకు ఇందాక కూడా చూసినట్లుగా స్వయం సహాయక సంఘాలు లేడీస్ వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినారు 3 లక్షల వరకు. అది 10 లక్షల వరకు కూడా స్వయం సహకారక సంఘాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రత్యేక పథకం ద్వారా P4 గతంలో మనం ఫస్ట్ చూసుకున్నట్లే P4 మోడల్లో మహిళగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇది ఒకటి కొత్త పథకం యాడ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుటీస్ ఇప్పటివరకు అంగన్వాడీ వారికి గ్రాడ్యుటీ లేదు, వాళ్ళకి గ్రాడ్యుటీ ఇస్తా అని చెప్తూ ఉన్నారు. ఆశా వర్కర్కి వేతనాలు పెంపు దిశగా చర్యలు చేసుకుంటాండి. ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాదండి. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన, ఇది ఎలా చేస్తారనేది మనం చూడాలి, ఎక్కడ చేస్తారనేది. విద్యార్థులకు కళలకు రెక్కలు, ఈ పథకం చాలా బాగుంది నేము. కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తూ ఉంటారంట. అంటే దాంట్లో విద్యార్థులు హైయర్ స్టడీస్ చదువుకోవాలంటే వేరే కంట్రీస్కి వెళ్ళడం కోసం వాళ్ళకి హైయర్ స్టడీస్ కావాల్సిన సహాయాన్ని అందిస్తూ దీని పథకాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. పండుగ కానుక పెళ్లి కానుక మన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పండగ ఫెస్టివల్ తోఫాలు ఇవన్నీ పెళ్లి కానుకలు కంపల్సరీగా ఇస్తాం. ఉద్యోగస్తుల పెన్షన్ ఇస్తాం. ఉద్యోగస్తులు పెన్షనర్స్కి వీళ్ళు కూడా కొన్ని పాయింట్స్ అన్ని చేయడం జరిగింది. గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఉద్యోగస్తులకు సంబంధించి ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం. ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి నిన్నగాక మొన్న ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి పర్లేదు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పటికి కూడా జగన్ మమ్మల్ని ఏ విషయంలోనూ శాలరీస్ విషయంలో ఏ విషయంలో గాను మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేశారు, డిఏలు మాత్రం ఆగిపోయినాయి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఉద్యోగ సంఘాలు చెప్పడం చాలా అవసరం. అవమానాలకు గురయ్యారు, వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠించేసి పూర్తి అనుకూలంగా వాతావరణం పనిచేశారు. సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునర్సమీక్షించి ఇది సిపిఎస్ అండ్ జిపిఎస్ చేయడం తెలిసిందే. బట్ దీనిలో ఒక టెక్నికాలిటీస్ ఏంటి అనేది మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళకి తప్పించి మనకు తెలిసేది కాదు. కానీ ఇది టఫ్ సబ్జెక్టే. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షన్లకు ప్రతి నెల పెన్షన్స్ ఏదో 17వ తారీఖు 7వ తారీఖు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకుండా అందరితో శాలరీస్తో పాటే 1st తారీఖు వేస్తామని చెప్తున్నాడు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, అలాగని ఖాళీగా ఉండేవారు కాదు, వాళ్ళకి గవర్నమెంట్ ఇటువంటి పథకాలు వాళ్ళకి వర్తించనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆ పథకాలు వర్తించేలాగా చేస్తామన్నట్టు ఒక మెన్షనింగ్ చేయడం జరిగింది. వాలంటీర్ గౌరవ వేతనంగా 5,000 నుంచి 10,000 150,000 మందికి పైగా ఉన్న వాలంటీర్కి 5,000 ఇస్తూ ఉన్నారు. వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా వాళ్ళ సేవల్ని ప్రజలకు అందించేవారు. బట్ వాళ్ళకి కూడా గౌరవ వేతనం అనేసి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి కూడా వేతనాలు ఇస్తామని చెప్తుంది. 10,000 అంటే ఇట్స్ ఎ బిగ్ నెంబర్ అని చెప్పాలి. రైతులకు పశువులు కొనుగోళ్ళు దానా సబ్సిడీలు అన్నీ ఇస్తామని చెప్తున్నారు. కాపులు వైశ్యులు క్షత్రులు ప్రతి ఒక్కరికి సంబంధించి ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనారిటీకి ఏమేమి ఇస్తారని క్లియర్గా రాయడం జరిగింది. ఇది క్లియర్గా మనం చూసుకున్నట్లయితే కాపులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అదనంగా కాపులకు సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల నిధులు కేటాయించి కాపు సాధికారతని అభివృద్ధి కోసం చేపడతామని చెప్తున్నారు. కాపు యువత మహిళలకు నైపుణ్యానికి స్వయం ఉపాధి పథకం ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. కాపు భవన నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు. కాపులకి ఇచ్చేటువంటి పథకాలు అయితే అవి. ఆర్యవైశ్యులకైతే ఆర్యవైశ్య కార్పొరేషన్కి కావాల్సిన నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. చిరు వ్యాపారులు ఎవరైతే వైశ్యుల్లో చిరు వ్యాపారులు ఉంటారో మనకు తెలుసు కదా, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు సౌలభ్యం ఇస్తామని చెప్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, అంటే కూల్గా గొడవలు ఎటువంటి లేకుండా మంచిగా వ్యాపారం చేసుకునే విధంగా హెల్ప్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా కార్యక్రమంగా చేపడతాం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి అని ఎందుకు మెన్షన్ చేస్తారో నాకు తెలియదు, కానీ దాన్ని ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడుతున్నాం. అలాగే చిత్రుడికి ఏమి ఇస్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం. దీనివల్ల ఎవరికేమొస్తుందో నాకైతే తెలియదు, కానీ బట్ ఒకవేళ అది పెద్ద మ్యాటర్ ఏమో చూడాలి. ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరు సీతారామ స్మృతివనం అంట నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయిస్తారు. అమరావతిలో 5 ఎకరాలు అంటే అమరావతి రాజధానిలో 5 ఎకరాలు టీడీపీ గవర్నమెంట్ ఇస్తే అమరావతి రాజధాని కాబట్టి అక్కడ 5 ఎకరాలు కేటాయించి అల్లూరు సీతారామరాజుకున్న స్మృతివనం అనేది ఇప్పుడు చేస్తున్న అగ్రవర్ణ పేదలకు సంక్షేమం. అగ్రవర్ణ పేదలు అంటే ఆల్రెడీ ఓసీలు ఉంటారు, అందరూ కోటేశ్వర్లు ఉంటారు, అందరు లక్షాధికారులు, వాళ్ళు కూడా పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా చేయుత కమ్మారెడ్డి వెలమ మరియు ఇతర
అగ్రకులాల కార్పొరేషన్ తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారిత అభివృద్ధికి చర్యలు చేపడదాం. తగు నిధులు కాకుండా ఫస్ట్ ఒక ఇంత నిధులని మెన్షన్ చేస్తే దానివల్ల కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు లేదా 500 కోట్లలో మెన్షన్ చేయాల్సి ఉంది. ఇక్కడ చేయలేకపోయారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ. ఇప్పుడే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇక్కడ పథకాలు ప్రకటిస్తున్నారంటే గ్రేటే. ప్రత్యేక కార్పొరేషన్ అన్నిటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా నాకు తెలిసి. సామాజిక భద్రత పెన్షన్లు పెంపు. బట్ ఇది పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాలంటీర్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేస్తున్నారో వాటికి ఇది నెక్స్ట్ వర్షన్లా చెప్పుకోవచ్చు మనం. 3,000 నుంచి 4,000 రూపాయలు పెంపు పెన్షన్స్ ఏప్రిల్ 2024 నుంచి అమలు. అంటే ఎప్పుడైతే గెలుస్తారో ఆ గెలిచిన మరుక్షణం నుంచి ఈ పెన్షన్స్ని 3,000 నుంచి 4,000 చేసి అమలు చేస్తూ ఉంటున్నారు. దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి 6,000 వరకు పెంచుతా అంట. ఇప్పుడు వాళ్ళకి 3,000 వస్తుంది. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పెన్షన్. కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులస్తులకు 10,000 పెన్షన్. పూర్తిగా వికలాంగులు బెడ్ రెస్ట్ అయిపోయిన వారికైతే ఒక 15,000 పెన్షన్ పర్ మంత్. అదేవిధంగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న తలసీమియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని క్లియర్గా మెన్షన్ చేశారు. పేదలందరికీ నాణ్యమైన ఇల్లు అంటే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారని చూడాలి మనం. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని మంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఏందా సెంటు స్థలం ఎందుకు సమాధులు కట్టుకుంటారా అన్నట్టు అగ్గిపెట్టెలు లాంటి ఇల్లు అన్నట్టుగా మాట్లాడారు. దానికి నెక్స్ట్ వర్షన్ 2.0 వర్షన్ లాగా ఇప్పుడు అందరికీ పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఇదైతే జరిగితే నిజంగా పేదల పట్ల వరంలా చెప్పుకోవాలి. ఇప్పటివరకు మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తామనేసి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి పట్టాలు కానీ వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఎస్టీ సంక్షేమం కోసం అనేసి ఇక్కడ కాలం ఉంది. జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తాం. అంటే ఇప్పటికి ఆల్రెడీ ఉందనుకుంటే జిల్లాల వారీగా, కాకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు ఎస్సీ ఎస్టీలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది. అదే ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు. అంటే ఎస్సీ ఎస్టీలు 50 ఏళ్ళు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు. సబ్ ప్లాన్ నిధులు వారికి అభివృద్ధికి ఖర్చు చేస్తాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసమే మనం ఈ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ టీడీపీ పార్టీ ఏజెన్సీలో ఆదివాసులు ఉపాధ్యాయులు నియామకం జీవో3 పునరుద్ధరణ. వెరీ గుడ్. ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరణ. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ పథకాలు కొన్ని రద్దు చేశారని చెప్తున్నారో వాటిని మళ్ళీ తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలుసు కదా, మాస్క్ గురించి మాట్లాడి తర్వాత రోడ్ల మీద కొట్టేసి తర్వాత తనకి చాలా ప్రాబ్లం అయి చనిపోయిన సుధాకర్ గారికి డ్రైవర్ సుబ్రహ్మణ్యము, మాతృబాయి, డాక్టర్ అచ్చన్న తదితరులు హత్యలకు కారకులైన వారిని కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు. అంటే వీళ్ళందరికీ ఎవరైతే చేస్తారో వాళ్ళపైన కేసులు వేసి కోర్టులో శిక్ష పడేలాగా చూస్తామని చెప్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేస్తాం. బ్యాక్లాగ్లు ఎందుకు ఉన్నాయో తెలియదు మరి వీళ్ళకి, ఎప్పుడు బ్యాక్లాగ్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇవి క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అదే ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం కూడా పెద్ద ఎత్తున పెద్ద లిస్టే రాశారు మేనిఫెస్టోలో. ముస్లిం మైనారిటీలకి 50 ఏళ్ళకే పెన్షన్. సేమ్ ఎస్సీ ఎస్టీలకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్. బీసీలకు కూడా 50 ఏళ్ళు వస్తే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మైనారిటీగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈద్గాలకు కబ్రస్థాన్లకు స్థలాల కేటాయింపు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం. వీళ్ళకి సమాధులకు వాటికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంకా హజ్ హౌస్ అనేది నిర్మిస్తున్నారు విజయవాడ ప్రాంతంలో చెప్తున్నారు. నూరు భాష కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయించి దానికి మైనారిటీలకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారంట. ఇది ఏదో బాగానే ఉంది. దీన్ని కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమాం మోజాన్లకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తామన్నారు అని 5,000 గౌరవ వేతనం కూడా అని చెప్తున్నారు. అర్హత ఉన్న ఇమాములకు ప్రభుత్వ కాజీలతో నియమించడం జరుగుతూ ఉంటుంది. మసీదు నిర్వహణలు కూడా నెలకు 5,000 ఆర్థిక సహాయంగా ఇస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే హజ్ యాత్ర ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ నుంచి సహాయం అందే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఏదైతే మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులకు ప్రకటించినటువంటి ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ క్రిస్టియన్స్ కూడా చెప్పారు, క్రిస్టియన్ మిషనరీస్కి ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామట.
అదేవిధంగా చర్చి నిర్మాణం పునరుద్ధరణ సహాయాలు చేస్తారు. చర్చి ఏదైనా కొత్త కట్టుకున్నా ఏదో ఉన్న చర్చిని మళ్ళీ రీమోడల్ చేసుకొని కొత్తగా పెంచుకొని చేద్దామని కూడా దానికి ఆర్థిక సహాయం చేస్తాం. శ్మశాన వాటికలు కూడా ఇస్తూ ఉంచాను. జెరూసలేం యాత్రకు సహాయం. బట్ ఇక్కడ హజ్ యాత్రకు లక్ష్యాన్ని మెన్షన్ చేశారు, కానీ క్రిస్టియన్లకు మాత్రం ఇక్కడ ఎంత సహాయం చేస్తారని మెన్షన్ చేయలేదు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ కూడా 1 లక్ష 2 లక్షలు కావాల్సి వస్తుందేమో నాకు తెలిసి. అదేవిధంగా వ్యవసాయానికి ఎటువంటి పెద్దపీట వేస్తారనేటువంటి ఆలోచిస్తే ఈ మేనిఫెస్టోలో ఈ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఉన్న మేనిఫెస్టోలో 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తారని చెప్తున్నారు. 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా. ఓకే, రాయితీతో పంపు సెట్లు, ఏంటి మనకి సోలార్ పంప్ సెట్లు ఉంటాయి కదా, అవి రాయితీ ఇస్తా అని చెప్తున్నాను. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఇప్పుడైతే మనకు నాగలి, ట్రాక్టర్స్ ఏవైతే మనకి అవసరం అవుతాయో పొలంలో పనిచేసుకోవడానికి వాటన్నిటిపైన సబ్సిడీ ఇస్తా అని చెప్తూ ఉన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పండించిన ప్రతి ధాన్యంపై ధరలు స్థిరంగా ఉండేలా చూస్తానని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ఒక నిధి ఏర్పాటు చేసి అది కొంచెం ఫ్లక్చువేషన్స్ అటు ఇటు ఉన్న గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కొంచెం మంచి రేట్లకు అమ్మేలాగా ప్లాన్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందజేస్తానని ఆ సంక్షేమ పథకం అందించడం. పంట బీమా వర్తింపు. మరి జగన్ మేనిఫెస్టోలో అయితే కౌలు రైతులకు కూడా రైతు బీమా అందేలా చూస్తామని చెప్పడం జరిగింది. మరి ఇందులో అయితే మెన్షన్ చేయాలి. రైతు కూలీలు కార్పొరేషన్ స్థాపించి రైతుల సంక్షేమ, వీళ్ళకు కూడా కార్పొరేషన్, రైతు కూలీలు కార్పొరేషన్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టి వారికి ఆర్థిక సాగు మార్కెటింగ్ అంశాలపై తోడ్పడుతూ, సేంద్రియ వ్యవసాయం అంటే తెలుసుగా, ఇది న్యాచురల్ ఫార్మింగ్, అటువంటిది ప్రతి 1000 ఎకరాల్లో చేస్తామని చెప్తూ ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా ప్రభుత్వ రంగాల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఆధునీకరణ, నూతన ఏర్పాట్లు, దళారు లెవెల్ లేకుండా డైరెక్ట్ గవర్నమెంటే వాళ్ళ యొక్క పంటను కొనే విధంగా డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇస్తుందని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర లెక్చరర్స్ను ప్రోత్సహిస్తూ రైతులను ఆదుకుంటూ తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం ఇది. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ చేసి అందరి యొక్క పొలాలు, భూములు లాగేసుకుంటారు. ఇదంతా జగన్ అండర్లోకి వెళ్ళిపోతుంది. ఇది పెద్ద ఘోరమైనటువంటి మోసం చేయడానికి రెడీగా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే జగన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి అడగడం జరిగింది. ఇలా చేద్దామనేసి ఒక ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెట్టడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అదే వస్తే ఎవరికి భూమి సొంత భూమి ఉండదు, అంత గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా ప్రతి ఒక్కళ్ళు లాస్ అవుతారు, న్యాయం జరగదు అనేసి దాంట్లో చాలా లా పరంగా చాలా 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 టిపికల్ ఇష్యూస్ ఉన్నాయనేసి నేను చూడటం జరిగింది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటా. సాగునీటి రంగంలో ఎటువంటి మార్పులు చేస్తారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చాలా పూర్తి చేసామని బస్సులు ఎక్కించుకొని చాలామందిని తీసుకెళ్ళి పోలవరం చూపించడం జరిగింది. దానికి కూడా బిల్లులు పెడతాం. ఒక 400 కోట్ల వరకు ఓన్లీ బస్సుల కోసం, విజిటింగ్ కోసం ఖర్చు చేశారన్న అపవాద టీడీపీ గవర్నమెంట్ మీద ఉంది. దట్ అక్కడ ఒక జయము చంద్రన్న సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది. అటువంటి పోలవరాన్ని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. మేమైతే త్వరితగతిన పూర్తి చేస్తాం. ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయాలి వీళ్ళు కూడా. ఇది త్వరితగతిన అంటే మేబీ 5 ఇయర్సా 10 ఇయర్సా అని మనకు క్లియర్గా ఉండాలి. బట్ వైఎస్ఆర్సీపీ ఏదైతే మేనిఫెస్టో గత 2 రోజుల క్రితం రిలీజ్ చేసిందో అందుట్లో క్లియర్గా మెన్షన్ చేయజరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తామని. ఇక్కడ డేట్ మెన్షన్ చేసినట్టే ప్రజలు చాలా నమ్మకం కలిగి ఉండేది. గాలేరు, నగరి, హందినీవా, ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయరు, వంశధార, నాగవల్లి నదులను అనుసంధానం వంటి ప్రాజెక్టులను నిర్మిస్తారని చెప్తున్నారు. మరి అవన్నీ ఎప్పటికవుతాయి అంటే అది క్లియర్గా మనకి డేట్స్ ఏం మెన్షన్ చేయలేదు. వాటి నదులను అనుసంధానం చేస్తే మాత్రం ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని నదుల అనుసంధానం, ప్రతి ఎకరాకు నీరు, సేమ్ పైన చెప్పిందే కింద చెప్పారు, ఇంకో పాయింట్లో యాడ్ చేశారు అంతమంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి. ఇంక మరి అక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయని వీళ్ళకే తెలియాలి. కార్మికులు అంటే ప్రతి కంపెనీలో చేసే వాళ్ళంతా కార్మికులు. వాళ్ళకి ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు, ఎటువంటి తాయిలాలు ప్రకటించారని మనం ఒకసారి చూసినట్లయితే రవాణా రంగంలో డ్రైవర్ సాధికారిక సంస్థ ఏర్పాటు, అంటే డ్రైవర్కి సాధికార సంస్థ ఏర్పాటు చేస్తారంట. అన్నీ ఏర్పాటు చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఇనిషియేటివ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చేసిన అన్ని వర్గాల డ్రైవర్కు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి. వాళ్ళకి విద్యా రుణాలు ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. డ్రైవర్లకి సంక్షేమ కార్యక్రమాల అమలు,
డ్రైవర్లకు ఓనర్లను చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుపై 4 లక్షల వరకు పొందే రుణాలపై 5% వడ్డీ సబ్సిడీ ఇస్తారంట. కానీ వడ్డీలను సబ్సిడీ ఇస్తారంట. మరి అదేంటి చూడాలి ఒకసారి. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, హెవీ లైసెన్స్ కలిగి ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయలు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి జగన్ ఎలా ఇస్తున్నాడో అలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా అందరు డ్రైవర్లకు కూడా ప్రతి నెల ఇస్తాను, లారీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్లకు కూడా అని చెప్పారు. అది 10,000 అయినప్పటికీ ఇక్కడ 15,000 చేశారు. సో ఇది కొంచెం ఎక్కువే అని చెప్పాలి. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తాం. ఇప్పుడు ఫైన్లు లేకపోతే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తప్పు చేసినప్పుడు ఫైన్లు వేయాలి. ఫైన్ల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకొని గవర్నమెంట్ రన్ చేయాలి. మరి ఇది ఎలా రన్ చేస్తారని చూడాలి. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్సెస్ తగ్గింపు. ఓకే. సంఘటిత రంగాలకు కార్మికులకు చంద్రన్న బీమా పునరుద్ధరణ, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, ముఠా కార్మికుల సంక్షేమం అంటే ఏం చేస్తారు? వాళ్ళకి పని లేనప్పుడు పోషిస్తూ కూర్చుంటారే మరి, అది నాకు తెలియదు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదం శాతం మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం. ఓకే, ఇది చంద్రన్న బీమా పథకం అంట. వైద్య ఆరోగ్య రంగానికి ఎటువంటి పెద్దపీట వేసారో చూసినట్లయితే మనం దేశంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 20 లక్షల చొప్పున ఆరోగ్య బీమా. ఓకే, ఇది గుడ్, బాగుంది. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తే మరి ఓకే, వెరీ గుడ్, బాగుంది. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు. అది జన ఔషధి కేంద్రం అంటే నాకు తెలిసి నాటు వైద్యం అలాగేమో నాకు తెలియదు. బీబీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులపై ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ. ఓకే. విద్యుత్ ఛార్జీల నియంత్రణ అంటే ఇది ఇంటి పైకప్పున కేంద్ర ప్రభుత్వం సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్యానల్స్ని అవి పెడతారు. దాంట్లో సబ్సిడీ ఇస్తారని చెప్తూ ఉన్నారు. చెత్తపై పన్ను, ఇంటి పన్నులను సమీక్ష చెత్త పన్ను లేదు, ₹1, ఉంది. ఇంటి పన్నులు మాత్రం బాగానే ఉన్నాయి. దానిపైన పన్నులు లేకుండా గవర్నమెంట్ నడవడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది బేసిక్. డీజిల్, పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం. ఇదైతే జరిగే పని కాదు నాకు తెలిసి. ఇది ఉత్తి టామీయే. ఎందుకంటే డీజిల్, పెట్రోలు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించుకుంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అది కాదు. కాబట్టి ఇది ఆలోచించాలి. మద్యం ధరలు నియంత్రణ, విషపూరిత మద్యం బాటిల్ రద్దు. ఓకే, చూడండి, మద్యం ధరలు నియంత్రించడం, మద్య నియంత్రణ రాస్తే బాగుండేది. ఇప్పుడు మద్యం ధరలు నియంత్రించడం వల్ల విషపూరిత మద్యం బ్రాండ్లు మద్యం అంటేనే విషపూరితం, వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పాలి. కానీ ఇలా మద్యం ధరలు నియంత్రిస్తామని చెప్పడం కొద్దిగా ఆలోచించాలి. దీనివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు. ఇది ఓకే, ఇది అందరికీ కొద్దిగా అన్నం తింటారు ₹5, ₹2 పెట్టి. ఓకే. డ్వాక్రా సీతాకుల స్ఫూర్తితో పేదల ఆకర్తి తీరుస్తాం. ఓకే, వెరీ గుడ్. రేషన్ పంపిణీ విధానం సమీక్షిస్తాం, పౌర సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఆల్రెడీ రేషన్ పంపిణీ విధానంలో ఇప్పుడు ఇంటింటికి వెళ్ళిపోయి రేషన్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ గవర్నమెంట్ వస్తే పంపిణీ విధాన్ని సమీక్షిస్తామంటే పాతకాలంలో స్టోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఏలు ముద్ర వేసి అది తెచ్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ చూడాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి యాడ్ చేశారు. ఇది అన్ని గవర్నమెంట్లు చెప్పే, దీంట్లో కొత్తగా ఏముండదు. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం. ఇదే మరి హైలైట్ అంటే. ఇసుకతోనే బోల్డ్ అంత శాండ్ మాఫియా జరుగుతుంది. బోల్డ్ అంత డబ్బులు అక్రమంగా దోచుకుంటున్నారు. ఇసుక మాఫియా జగన్ బాగా చేశాడని చెప్పాడు. మరి ఉచిత ఇసుక విధానాన్ని ఎలా అమలు చేస్తారు అనేది నాకైతే అర్థం కాలేదు. సామాన్య ఇసుక అందుబాటులో ఉండాల్సి వస్తుంది. ఇది నాకైతే అయ్యేలాగా ఏమనిపించట్లేదు. విద్యా వ్యవస్థలో KG to PG సిలబస్ రివ్యూ చేస్తాం. KG to PG సిలబస్ని ఎలా రివ్యూ చేస్తారు? గతంలో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడే ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు? తెలుగును చంపేస్తున్నారు, తెలుగును కిల్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అసలు అవసరం లేదు, ఇదంతా తెలుగు జాతిని అవమానపరిచేలాగా ఉంది అనేసి రోడ్లెక్కి అరిచారు. అప్పుడు అందరూ ప్రతిఘటించారు. బట్ మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తూ ఉంటే మళ్ళీ తెలుగు మీడియం పెడతారేమో నాకు తెలిసి. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడటానికి కారణం జీవో 117 జీవోలో స్కూళ్ళు మూతపడ్డాయేమో. కానీ ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగానే ఉన్నాయనేది అది ఒరిజినల్ రివ్యూ. ప్రతి పార్టీలకు అతీతంగా దాన్ని ఒప్పుకుంటున్నారు. బట్ మరి ఇదేం చేస్తారు? గంజాయి, డ్రగ్ మాఫియా, మాదక ద్రవ్య నిర్మూలన 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకొస్తాం. ప్రతి గవర్నమెంట్ చెప్పేది ఇది. గంజాయిని ఏ గవర్నమెంట్ ప్రోత్సహించదు. బట్ మాదక ద్రవ్యాలు, గంజాయిని ఆక్వా ఇండస్ట్రీకి పెద్ద తాయిలాలే ప్రకటించినట్టుగా ఉంది. అవసరమైన జిల్లాలో 5,000 టన్నులకి నిల్వ ఉండే సామర్థ్యం. ఇది కంపల్సరీగా ఇవైతే ఈస్ట్ వెస్ట్ అటువైపు అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆక్వా స్టోరేజ్ యూనిట్స్ అనేది
పెడతామని చెప్తున్నారు. దీన్ని అక్కడ ఏదైతే ప్రిజర్వ్ చేయడానికి కావాల్సిన పవర్ ఏదైతే ఇండస్ట్రియల్ పవర్ వాడుకుంటారో దాన్ని కూడా ₹1.5 యూనిట్ ఇస్తా అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇది కూడా సమగ్ర అభివృద్ధి, ఇంక సమగ్ర అభివృద్ధి అందరం కలిసి అభివృద్ధి చెందాం అనేది వాళ్ళ పాయింట్. మౌలిక వసతులు కనుక మనకు కావాల్సిన ఇది బేసికల్గా మౌలిక వసతులు అంటే తెలుసు కదా, మనకు కావాల్సిన ఇళ్ళు, రోడ్లు, వాటికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ కరెక్ట్గా చేస్తామని చెప్తున్నాడు. ఇంటింటికి సురక్షిత మంచినీరు అని చెప్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అమరావతి జీడిపి గవర్నమెంట్ వచ్చింది అంటే మాత్రం రాజధాని అమరావతి. చర్యలు చేపడతామని చెప్తున్నాం. పారిశ్రామికరణ, పెట్టుబడులు, గత 5 ఏళ్ళు విధ్వంసమైనటువంటి ఏపీ యొక్క బ్రాండ్ని తిరిగి తీసుకొస్తామని, మంచిగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇండస్ట్రీలు వచ్చేలాగా చూస్తామని, ఇలా పారిశ్రామిక పెట్టుబడులు తీసుకొస్తామని విజనరీ చంద్రబాబు నాయుడు కాబట్టి దానికి సంబంధించి ప్లాన్ చేస్తామని చెప్తూ ఉన్నారు. పర్యాటక వ్యవస్థను కూడా వైల్డ్ లైఫ్, అడ్వెంచరస్, హెరిటేజ్, ఇలా ఏదైతే సంపద ఉందో అది అన్నింటినీ కాపాడుతామని చెప్తూ ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఓకే డన్. ఇది కూడా మనం చెప్పాం. దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. హిందూ దేవాలయాలు, సత్రాలు, ఆస్తుల పరీక్షణ హిందూ ఎండోన్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు. ప్రైవేట్ దేవాలయాలు మినిమం వేతనం, ప్రైవేట్ దేవాలయాలు అయితే ఎవరైనా ఉంటారో వాళ్ళకి మినిమం వేతనం ఉండేలా చూస్తా అని చెప్తున్నారు. వార్షిక ఆదాయం 50,000 ఉన్న, సంవత్సరానికి 50,000 పైకి పడిన ఆలయాలు పనిచేసి అర్చలు కనీసం నెలకు 15,000 ఇస్తా అని చెప్తున్నారు. ఈ మొత్తం చూసుకున్నట్లయితే దేవాలయాలకు సంబంధించి మంచి మంచి ఆఫర్లే ప్రకటించినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు విశాఖని ఆర్థిక రాజధాని చేశారు. మనం ఇప్పటిదాకా మెయిన్ రాజధాని అనుకుంటున్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లు ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికంగా బాటలు వేస్తారంట. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన అనువైన భూమిని కేటాయించి జోన్ ఏర్పాటు చేస్తాం. ఇది విశాఖ జోన్ ఎప్పటి నుంచో అంటూ ఉన్నదే, కానీ ఇప్పటివరకు రాలే. గత 10 years నుంచి ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సృజల, నాగావళి, వంశధార నదులని అనుసంధానం చేస్తారంట. జీడి మామిడి, ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు జీడి మామిడి, పలాస ఇటువైపు మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి కూడా స్థిరంగా వచ్చే ఆదాయాన్ని ఏర్పాటు చేసేలా చూస్తాం. రాయలసీమలో అయితే ఇంకా ఎప్పటి నుంచో మనకు తెలిసింది, తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం ఇదంతా వెనకబాటుతో గురైనటువంటి ప్లేస్గా రాయలసీమ చెప్తూ ఉంటారు. వాళ్ళకి తాగునీరు లేదు, సాగునీరు లేదు, విద్యా, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాను. హార్టికల్చర్ హబ్, అదేవిధంగా విత్తన రాజధానిగా రాయలసీమ. విత్తన రాజధాని అంటే మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తారు, సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తారేమో. కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్, ఇది కర్నూలు హైకోర్టు బెంచ్ కంపల్సరీ చెప్తూనే ఉన్నారు. కియా సుజీ వంటి పరిశ్రమలను మరిన్ని ఆల్రెడీ కియా ఉన్నాయి, ఇంకా అటువంటి తీసుకొస్తామని చెప్తున్నారు. పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఓకే. జర్నలిస్టులకి అక్రెడిటేషన్ కలిగి ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ఉచితంగా నివస్తాను. అక్రెడిటేషన్ కావాలంటే ప్రతి జర్నలిస్ట్. న్యాయవాదులు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవలు అందుబాటులో, ఇది రెగ్యులరే. అగ్రిగోల్డ్ బాధ్యతను ఆదుకున్నారు. గుడ్ గవర్నెన్స్. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్. ఈ 2 మాత్రం హైలైట్ పథకాలు. ఈ మేనిఫెస్టోని బట్టి చూసుకుంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోని రిలీజ్ చేశారో దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. ఈ మేనిఫెస్టోని ఇంత 100% చేయగలిగితే ప్రతి ఒక్కరూ నిజంగానే బెనిఫిట్ పొందినట్టే ఉంటుంది. చూసారుగా ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ఏది వదలకుండా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ జరిగింది. అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ కాలేదు అనే క్లారిటీ అయితే మేము ఇవ్వట్లేదు, కానీ అది మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఓటు ఎవరికి వేయాలనేది కూడా మీ ఇష్టమే. బట్ మనకి ఎక్కడైతే ప్రజలకి మంచి జరుగుతుంది, మంచి పరిపాలన వస్తుంది, మంచిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటారో వారికి మీరు ఓటేయండి. మేనిఫెస్టోలు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి పెద్దపేటలా ఉంటాయి. ఇది చూసారు కదా, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో. ఇది తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరిగింది. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. మరికొన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి,
కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.